సంవత్సరాలు చదువుతూ ఉన్నారు కూర్చొని, ఎట్టయినా సరే జాబ్ సాధించాలని పట్టుదలతో రాత్రి పగలు కష్టపడి చదువుతున్నారు. పరీక్షలు దగ్గర పడతాయంటే రోజుకి 20 గంటలు చదువుతున్నారు. తిన్నా తినకున్నా ఉపవాసం ఉన్నా జాబ్ వస్తే చాలని అనుకుంటారు. కానీ అంతా కష్టపడి చదివి పరీక్షలకు సన్నద్ధమైన తర్వాత చివరికి పరీక్ష రాసేదానికి ఆలస్యంగా పోయి ఇబ్బందులు పాలవుతున్నారు పాపం. మాత్రం ఆగమాగం నిమిషం ఆలస్యమైన లోపలికి రానియమనేటాళ్లకు ఇగో ఇట్ట కాళ్లకు పని చెప్పిళ్ళు గ్రూప్ 1 పరీక్ష రాద్దానికి వచ్చేటోళ్ళు. పరీక్షలు రాసుడేమో గాని పరుగులు పెట్టుడే ఎక్కువైంది పాపం. టైం అంటే టైమే మరి 9 కొట్టంగానే గేట్లు బంద్ పెడుతున్నారు. ఎవరిని లోపలికి రానియకుండా గేట్లకు తాళాలు బిగిస్తున్నారు పోలీసు వాళ్ళు. తెలంగాణలో ఏటి గ్రూప్ 1 పరీక్షకు ఆలస్యంగా వచ్చిల్లని గేటు కానే ఆపేసిలు గీళ్ళని. ఇగో గీడ గేటు ముంగట నిలబడ్డోళ్ళంతా పాపం ఆలస్యంగా వచ్చిన వాళ్ళేనట. ఏండ్ల కమానంకేంచి చదువుతున్నావు సారు, ప్లీజ్ సార్ అని ఎంత బదిలన్నా వినలేదు. రూల్ అంటే రూలే అని వెనకకెళ్ళగొచ్చేళ్ళు. పాపం గీ అక్క ఎన్నాళ్ళ సంధి చదువుతుందో ఏమో గాని పరీక్షకు రానియకపోయేటాలకు ఎక్కెక్కేడుస్తుంది గిడ కూర్చొని. బస్సులు దొరకక కొంతమంది, సెంటర్ల అడ్రస్లు దొరకక ఇంకొంతమంది. ఆలస్యమైందని పోలీసు వాళ్ళు దండాలు దశకాలు పెట్టుకుని బదిలాడుతున్న పంపిస్తారని పరీక్షలు రాద్దానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఆలస్యంగా వచ్చినట్టున్నారు. ఈ పారి అడ్రస్ తెలియకపోవడం వల్ల చాలా లేట్ వచ్చాము. ఎవరిని అడిగినా కానీ అడ్రస్ కొత్తగూడెం దగ్గరలో ఉన్న లక్ష్మీదేవిపల్లి అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరినైనా అడిగినా ఆటో వాళ్ళు కూడా కనీసం చెప్పట్లేదు. బస్సు వాళ్ళని అడిగినా ఇక్కడ లక్ష్మీదేవిపల్లి అని చెప్పట్లేదు. ఇగో ఇట్ట ఎందుకు ఆలస్యం అయిందంటే ఒక్కొక్కరిది ఒక్కో గోస. యాళ్లకు బస్సులు దొరకలేదని, ఆటోలు రాలేదని, సెంటర్ల అడ్రస్ దొరకలేదని, దూరం ప్రయాణం చేసి వచ్చినామని ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. ఎవరు తిప్పాలి వాళ్ళదే. ముందుగా వచ్చిన వాళ్ళు పురుషత్తుగా నెంబర్లు చూసుకున్నారు, లోపలికి పోయారు. కానీ ఇగో ఇట్ట ఆలస్యంగా వచ్చిన వాళ్ళ తిప్పలే చిన్నగా లేదు పాపం. అటు బదిలాడి ఇటు బదిలాడి ససే మీరు అనేటాళ్లకు చేసేదేం లేక వెనకకు మళ్ళీ ఇంటి ముఖం పట్టిరిగా. అయినా ఒక్క నిమిషం ఆలస్యం అయినా లోపలికి పంపియమని అధికారులు ముందడికేంచే చెప్తూనే ఉండే కదనే అన్న. 1 గంట ముందుగా వెళ్తే కాకపోయిందా అని కొంతమంది అంటుంటే, 1 నిమిషంతోనే పోయిందా? ఏండ్ల కమానంకేంచి చదువుకున్నోళ్ళు నౌకర్లు చేయాలని వాళ్ళకు కూడా ఉంటది. లోపలికి వదిలితే ఏం బాయే అని ఇంకొంతమంది అంటున్నారు. మరి చూడాలి ఏమైతుందో ఆ టెంకిగా.